రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనము ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది ఆయన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఉంది. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు చనిపోయెను. అందరూ చెప్పండి. అది నేను చెప్పించాలా? మన కొరకు మానేసి నా కొరకు అని చెప్పండి. క్రీస్తు నా కొరకు చనిపోయెను. మన కోసం ఆయన ఎందుకు చనిపోయాడు? యేసయ్య ప్రేమ నీ కోసమే, నా కోసమే. మనుష్యుడు చూడనల్లడిగా వాడిగా మారాడు. మన కొరకు చనిపోవటం అంటే మామూలుగా మరణించడం కాదండి. భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు. ఒక మనిషి పాపం చేసినప్పుడు ఈ రోజుల్లో మనుషులండి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు క్షమించుకోలేక అది మర్చిపోవడానికే తాగుతున్నారండి. ఆ పాపాన్ని వాళ్ళు క్షమించుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. చూసారా మీరు? ఆ పాప భారం భయంకరమైనది. ఒక దొంగతనం చేసిన వాడు, భార్యను హత్య చేసిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చంపేశాను, నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు. ఎందుకు? తట్టుకోలేడు దోషారోపణ చేసే హృదయాన్ని. పాపం బహు భయంకరమైనది. పాపము శిక్ష భయంకరమైనది, అవమానముతో కూడినది, నిందలతో కూడినది. మనం చేసిన పాపాలన్నీ వరుసలో పెట్టి ఇవాళ గనుక మనల్ని ఒక్కొక్కరిని గనుక దేవుడు తీర్పు తీరిస్తే ఇక్కడ ఎవ్వరం పనికిరాము, ఇంక్లూడింగ్ మీ. ఎవ్వరం పనికిరాము. కానీ అన్ని దోషాలు, మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి. మన కోసం ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. మన శాపాన్ని ఆయన సిలువలో భరించాడు. నిన్ను ప్రేమించి నువ్వు బతకాలని ఆయన చనిపోయాడు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన పాతాళానికి వెళ్ళి దేవుడిగా ఉన్నాడు గనుక సాతానును జయించి, పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడైనా ఉన్నాడా? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు లేనివాడు దేవుడు కానీ మనలాంటోడే దేవుడు అంటే ఎట్లా కుదిరిద్ది? మనం కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, అసూయలు, ద్వేషాలు, శరీరేచ్ఛలు, గర్వము, అహంకారముతో నిండిపోయిన మానవులమైన మనమండి. దేవుడు పరిశుద్ధుడైన ప్రభువు మన పాపముల కొరకు పరిహారము చేయుటకు మన దోషములను తన మీద వేసుకొని ఏ పాపము లేకపోయినా సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈ రోజున యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏలే ప్రభువుగా ఉన్నాడు. ఆయన రక్షకుడు, ప్రభువు. చెప్పండి. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్లో ఒక మనిషి ఉన్నాడండి, వాడికంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. వాడు బుద్ధులు ఏమి మనకి రాకుండా చూసుకోవాలి. వాడొకడు దొరికాడు, సాతాను. పెద్దానికి సాతాను అనకండి. వాడి పనే అది. వాడి పనే పాడు చేయటం, వాడి పనే దోచుకోవటం, వాడి పనే నరకానికి లాక్కెళ్ళటం. వాడు కాదు, వాడి మాట విని లోబడిపోయినోడు ఒకడు ఉన్నాడు.